ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో. అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు, గ్రహాల యొక్క స్థానాలు, వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, మీనంలో రాహు యొక్క సంచారం, అలానే కుంభంలో శని, రవి బుధులు సింహ కన్యా రాశుల్లోనూ, శుక్రుడు కన్యా తులా రాశుల్లో సంచారం చేయటం, కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు. కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా. అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది. అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం చేయటం కొన్ని రోజుల పాటు, సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం, కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం, శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం, గురువు వృషభ రాశిలో సంచారం చేయటం, అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం. కుజుడు ఉన్నదానికంటే కూడా 45 రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి. కుజుడు స్తంభన కావటం. మరి ఈ సంచారం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా జన్మంలో రాహు, అలానే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థంలో కుజుడు యొక్క సంచారం, షష్టమ అష్టమాల్లో కూడా రవి బుధుల యొక్క సంచారం, సప్తమ అష్టమాల్లో శుక్రుడు యొక్క సంచారం, సప్తమ స్థానంలో కేతు, ముఖ్యంగా వ్యయ స్థానంలో శని యొక్క సంచారం. ఇక్కడ తృతీయంలో గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాం, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటాం, మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. చతుర్థ స్థానంలో కుజుడు వల్ల తల్లి యొక్క ఆరోగ్యం ఇంపార్టెంటు, భూ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇళ్ళు కొనుగోలు చేయాలంటారు, లేట్ చేసుకుంటారు. వ్యాపార పరంగా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాపార పరంగా లేట్ అవుతాయి, కానీ జాయింట్ వ్యాపారం అనేది కలిసి రావటం ఒకటి, అనేక మార్గాల్లో అనేక విషయాల్లో కూడా ఆదాయ మార్గం ఎలా పెరుగుతుంది అనేది ఆలోచించేస్తుంటారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ అనేది అవసరం. విద్యార్థులు చాలా జాగ్రత్తగా వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకుని విద్య మందు శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జన్మల్లో రాహు యొక్క సంచారం వల్ల ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంది. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు, మానసికంగా ఆందోళన చెందవద్దండి. దీనితో పాటు వీళ్ళకి సప్తమ అష్టమాల్లో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సంబంధాలు కలిసే అవకాశాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలానే ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన అనేది తీవ్రంగా ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాల్ని నమ్మొద్దండి. ఆ నూతన వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి కలిసి వాళ్ళు గొడవలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ గొడవలకు దూరంగా ఉండండి. శత్రువులు మిత్రులుగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ రవి యొక్క ప్రభావం వల్ల ఆ ఇబ్బందులన్నీ కూడా తొందరగా ముగిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సంబంధించిన లావాదేవీలు కానీ, పొలాల విషయంలో కానీ, భూములు, ఇళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదుటింటి వాళ్ళ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో కూడా అనుకూలత సాధించడాన్ని చూసుకోవాలి. అంటే చిన్న చిన్న విషయాలు చీటికి మాటికి గొడవలు పడకుండా కాంప్రమైజింగ్, అంటే భార్య మీద భర్త ఒత్తిడి కంపెల్ చేయకూడదు, భర్త మీద భార్య కంపెల్ చేయకూడదు. ఇలాంటి ఒత్తిడి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో బహుజాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా విజయం సాధించి ముందుకు వెళ్ళారనుకోండి, అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ గుడ్స్, బంగారు ఆభరణాలు, గృహ ఉపకరణ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతోటి అలానే విరోధ భావాలు రాకుండా సహనంగా ప్రవర్తన చేయండి.
సహనంగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్తే మన లైఫ్లో మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతిదానిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే లైఫ్లో మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకోండి, మీరు ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే, కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను, ఆ పరిహారాలు మీరు పాటించండి. ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్టయితే ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అని అంటే, మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అంటే ఆరోగ్యం బాగుండటానికి. అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి. ఆస్తిపాస్తులు కలిసి రావటానికి, కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి. అంటే అంగారకాగ్నే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. వివాహం కావటానికి తప్పకుండా శుక్రుణ్ణి ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కాత్యాయనాయజ్ఞే కన్యకుమార ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా, ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని బుధవారం రోజు చదవండి. దాంతోపాటు తత్పురుషాయుధే వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది. విద్యయందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి. అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణం చేయటం వల్ల మనకి బాగుంటుంది. అలానే మనోభావాలు దెబ్బతినకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఒడిదొడుకులు, ప్రమోషన్లు రావాలన్నా, ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి. గురువును ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి. నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే, ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి. ఓం నమశివాయ పంచాక్షరి చేయండి. ఓం నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే విఘ్నాలు జరుగుతుంటాయి. మనం ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి. విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా చెప్పిన రాశులంతా కూడా మీరు పాటించండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి. చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.